హాయ్ గాయ్స్, నేను మీ అశోక్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. బండి ఆయిల్ చేంజ్ చేసుకుందామని పోతున్నా. ఇలా ఆయిల్ చేంజ్ చేయించి కూడా దగ్గర 2 నెలలు అవుతుంది. ఇక అట్లా గిబ్బరు పోయింది. ఇక ఆయిల్ చేంజ్ చేపిస్తాను వెళ్తున్నా. ఎక్కడ చేపిస్తానో చెప్తా మీకు. వచ్చిన మెకానిక్ షాప్ దగ్గరికి పొద్దున్నే వచ్చిన, బళ్ళు జామ్ ఉన్నాయి. ఆ బండి వెనక నా బండి ఇప్పుడు ఆయిల్ చేయండి. ఇక్కడ మన బీరంగూడ కమాన్ దగ్గర పటంచేరు ఇక్కడ వచ్చిన ఆయిల్ చేంజ్ చేయించుకుంటే ఇక్కడ బాగా చేస్తాడన్న. అందు గురించి ఇంతకుముందు లాస్ట్ టైం కూడా 2 సార్లు ఈయనే చేయించిన ఆయిల్ చేంజ్. అందుకే ఇక్కడికి వచ్చిన, ఇక అంత దూరంకి వెళ్ళి. ఇంకా మన బండి కాలేదు, తిన్నికి వెళ్ళిన. బండ్లు బాగానే జామ్ ఉన్నాయి. కొంచెం టైం తీసుకుంటాడు, ఒక్కడే ఉంటాడు మెకానిక్. ఇక జర బండ్లు బాగా జామ్ ఉంటాయి. నిన్న ఆదివారం కదా, ఆదివారం రోజు బంద్ ఉంటుంది కాబట్టి మళ్ళీ సోమవారం రోజు ఓపెన్ చేస్తారు కదా షాపు. ఇక దానివల్ల మొత్తం బండ్లు జామ్ ఉంటాయి. చూడాలి, ఇక ఆయన కూడా తిన్నికి పోయినా వచ్చినాము చూడాలి. ఆల్రెడీ బండి లేపి పెట్టినాము, ఆయిల్ అయితే తీసిండు. ఇక అంత లోపలే ఇక తిన్నికి వెళ్ళిండు. ఇక ఇప్పుడు వచ్చిండు అన్న తినేసి. చూడాలి ఏ టైం అవుతుందో. పొద్దునుంచి బండ్లు బాగా జామ్ ఉన్నాయి కదా. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు 3 గంటలకు. సరే తీసుకొచ్చు. సామాన్లకు వచ్చినాం. షాపుడాకు ఆఫీస్లో కూర్చుంటే అయిపోతుందిగా. క్లచ్ ప్లేట్లు పోయినాయి, క్లచ్ ప్లేట్లు తీసుకున్నా. గట్టిగానే పని ఉంది. इसको बोलेंगे इसको ఇప్పుడైతే కాదే. ఉన్నాయి నేను ఆడ పక్కకు పెట్టిన జాగానే అవి జాగానేదా. అయిపోయింది ఇక ఆయిల్ వస్తుంది. ఎంత? 2525. 2500. ఇప్పుడు మెకానిక్ ఛార్జెస్ ఎంత అయిందో అడుగుదాం. అన్నా ఎంతనా? ఎంత? 800. అయిపోయింది ఇప్పుడే మెకానిక్ పని, ఆటో అది సర్వీసింగ్ అంతా. ఇక ఇంటికి వెళ్తున్నా. ఆయిల్ చైన్, క్లచ్ ప్లేట్లు అవి వేయించు. గేర్ బాక్స్ దగ్గరికి అయిందంట. గేర్ బాక్స్ కూడా లోపల ఊగుతుందంట, చేపేయాలి అది కూడా. ఇక నడిచిన రోజులు నడుస్తుందంట, ఇక చేపేయాలి అది కూడా. టోటల్ అమౌంట్ ఎంత అయిందో ఇక్కడ పెడతా చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.